సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ 34వ డివిజన్ శివసాయి నగర్ కాలనీ శివనగర్లోని శ్రీ మెట్లబావి ధనమైసమ్మ దేవి దేవాలయం 3వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ అధ్యక్షులు తోట బాబాన్న, కమిటీ సభ్యులు నాగేష్, రవీందర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు బండ ప్రకాష్ హాజరై ధనమైసమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ, మెట్లబావి ధనమైసమ్మ దేవి దేవాలయం దినదిన ఆలయ అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. భారతీయ సంస్కృతి అలాగే వైదిక విశ్వమాయుష్యమారోగ్యం బలవారః ధనం పక్షాన ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తీరుతీరున ధన్యవాదాలు. చూడండి ధనమైసమ్మ ఆలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమాల్లో నాతో పాటు పాల్గొంటున్న పెద్దలు గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సమ్మారావు గారు, ఈ ఆలయ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, ఆలయ కార్యవర్గ సభ్యులు, ఇక్కడికి నిరంతరం పూజలు అందిస్తున్న పెద్దలు అందరికీ ఈ మెట్లబావి అభివృద్ధి జరిగిన తర్వాత ఇక్కడ స్థానిక ప్రజలకు వచ్చిన ఆలోచనతో ఈ దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు చాలా చిన్నగానే ప్రారంభించినప్పటికీ దినదినాభివృద్ధితో ఇంత గొప్పగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దాం. దీంట్లో పోయినసారి కూడా నేను రావడం జరిగింది. మీరు ప్రతిసారి దాన్ని గొప్పగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. గతంలో మన ప్రాంతంలో చాలా తక్కువ దేవాలయాలు, మన కాకపోతే రామాలయం ఉండేది. సరే, ఎప్పుడో మేము 1982-83 ప్రాంతంలో ఎస్ఆర్ అక్టోబర్లో కూడా ఒక దేవాలయాన్ని ప్రతిష్టాపించడం, కనకదుర్గమ్మ దేవాలయం. అట్లా అనేక మన ప్రాంతాల్లో కొన్ని దేవాలయాలు వచ్చినాయి. సరే, తర్వాత శివనగర్ ప్రాంతంలో ఒక దేవాలయం. స్థానిక ప్రజల ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం గేట్ దాటిపోయి, చివరికి పోషమ్మ పండుగ కూడా మనం గేట్ దాటి. ఈ మధ్య కాలంలో సరే మన ప్రాంతాల్లోనే పండుగలు చేసుకొని మన ఆచార వ్యవహారాలను నిలుపుకునే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో స్థానిక పెద్దలందరూ కూడా సంపూర్ణ సహకారం చేసుకొని, పెద్దలు మన బావన్న, లింగన్న, అందరి పెద్దలకందరికీ కూడా మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, స్థానికంగా ఇందులో నిర్మాణంలో భాగం పంచుకున్న అధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.